హాయ్ హలో నమస్తే. ఈరోజు మన టాపిక్ బిల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ సిటీస్. ఏంటి క్లైమేట్ రెసిలియంట్ సిటీస్ అనుకుంటున్నారా? వాతావరణానికి అనుకూలమైన నగరాలు. ఎందుకు దీని గురించి మనం ఇంతలా మాట్లాడుకోవాలి? మన భూమి మనకున్నదే ఒక్కగానొక్క భూమి. అది ఈ మధ్య ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అంట వేడెక్కిపోతుంది. వాతావరణ మార్పులు మరింత ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వరదలు, వేడి గాలులు, గాలి కాలుష్యం ఇవన్నీ కూడా మన నగరాల జీవన ప్రమాణాలను బాగా ప్రభావితం చేసేస్తున్నాయి. మన దేశ జనాభా సుమారుగా 150 కోట్లు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం బిల్డింగ్లు కట్టేసుకుని సిటీస్ని డెవలప్ చేసుకుంటూ పోతే మనకి సెట్ అవ్వదు. కాబట్టి మనం వాతావరణానికి అనుకూలమైన నగరాలు నిర్మించుకోవడం మన భారతదేశం లాంటి దేశంకి చాలా అత్యవసరం. ఎందుకు అసలు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ప్రస్తుతం అని ఆలోచిస్తే, ఈ మధ్యన మనం చూస్తున్నాం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే హైదరాబాద్, చెన్నై ఎక్కడ చూసినా కూడా వరదల్లో మునిగిపోయిన వీధులు కనిపిస్తున్నాయి. అలాగే ట్రాఫిక్, ఢిల్లీ లాంటి ప్లేసుల్లో చూసుకుంటే ఫాగ్ కమ్మేస్తుంది. మన నగరాలు ప్రధానంగా టెంపరేచర్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, వాటర్ స్టోరేజ్ ఉండిపోతుంది, ఎయిర్ పొల్యూషన్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే తాగడానికి చుక్క నీరు ఉండట్లేదు. అలాగే జనాభా చూస్తే మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సమస్యను మనం ఒకేసారి సాల్వ్ చేసుకోకపోయినా కానీ కొంచెం కొంచెం అలా చెట్లు పెంచుకోవడం, పార్కులు డెవలప్ చేసుకోవడం, నెక్స్ట్ ఈ సస్టైనబుల్ ఎనర్జీ అని మనం అనుకుంటే ఈ సోలార్, విండ్ ఎనర్జీ వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ వీటిని మనం యూసేజ్లోకి తీసుకురావాలి. అలాగే స్మార్ట్ డ్రైనేజ్ సిస్టమ్. ఇప్పుడు మన సిటీస్లో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఉంటాయి, కానీ చిన్నపాటి వర్షానికి కూడా అవన్నీ నిండిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తాయి. అట్లా కాదు కదా, డ్రైనేజ్ కింద కట్టుకున్నాం, డ్రైన్లోకి వాటర్ వెళ్ళిందంటే అది ఖచ్చితంగా అవుట్లెట్లోకి వెళ్ళిపోయి రోడ్ల మీదకి రాకుండా ఉండాలి. సో అటువంటి స్మార్ట్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మనం నిర్మించుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూజ్ చేయాలి. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కార్లు, బైకులు కొనేసి తిరగడం తప్పు కాదు. బట్ మనం ఢిల్లీ లాంటి ప్లేస్లు చూసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అదే చేస్తున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. సో అటువంటి సిచ్యువేషన్లోకి రాకముందే వీలైనంత వరకు మన దగ్గర కారు, బైక్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం టైమ్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం బెటర్. అలాగే నీటి సంరక్షణ. మనకి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఒక చోట, రాజస్థాన్ ప్లేసుల్లో అయితే అసలు వర్షాలే ఉండట్లేదు. ఈ వచ్చిన వర్షం నీటి మనం ఏమన్నా దాస్తున్నామా అంటే అది లేదు. వచ్చిన వర్షం మనం దాన్ని ఎక్కడ స్టోర్ చేయట్లేదు, రీసైకిల్ చేయట్లేదు, అది అలా పోతుంది అంతే. వచ్చినట్టు అలా సముద్రాల్లో పోతుంది. ఓకే, అవి మనం ఎదుర్కొన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు. పోనీ ఇప్పుడు మన దేశం ఏమన్నా చర్యలు తీసుకుంటుందో దీనికి? ఖచ్చితంగా తీసుకుంటుంది. మెట్రో ట్రైన్స్. ఈ మెట్రో ట్రైన్స్ వల్ల డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే సపోజ్ మనం హైదరాబాద్, ఢిల్లీ అనే ప్లేస్లో చూసుకుంటే చాలామంది మెట్రో యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇండివిజువల్గా ఈ వెహికల్స్ యూజ్ చేయడం మొత్తం చాలా మటుకు తగ్గిపోయింది. దానివల్ల పొల్యూషన్ చాలా మటుకు కంట్రోల్లోకి వచ్చింది. అలాగే స్మార్ట్ సిటీస్, సోలార్ ప్యానల్స్, సో ఇటువంటి అన్నిటిని కూడా గవర్నమెంట్ బాగానే ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా ఎంకరేజ్ చేయాలి. అలాగే గవర్నమెంట్ చేస్తే సరిపోతుందా, ప్రజలకి ఏం పాత్ర లేదా దీంట్లో అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలదే ఏ డెవలప్మెంట్లో అయినా కానీ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. సో మనం ఏం చేయొచ్చు యాజ్ ఎ సిటిజన్గా? ప్రభుత్వం మాత్రమే కాదు, మనం అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. సో దీనికి మనం ఏం చేయొచ్చు? వ్యక్తిగత స్థాయిలో
కరెంటుని ఆదా చేసుకోవాలి. వాహనాలు బదులుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. చెట్లు నాటాలి, నీటిని వృధా చేయకూడదు. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ప్రయత్నాలే కూడా పెద్ద మార్పుని తీసుకొస్తాయి. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వాతావరణ మార్పులు అనివార్యం, కానీ వాటిని ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. మన నగరాలను వాతావరణానికి తట్టుకుని నిలబడే నగరాలుగా మనం తీర్చిదిద్దితే కనుక భవిష్యత్ తరాలకు సురక్షిత జీవనం అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్.